అలాగే మీ ఊర్లో తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లలు ఏ హోటల్లోనో, టీ సెంటర్ దగ్గరో, లేదా చికెన్ షాప్ దగ్గరో, లేదా బైక్ రిపేర్ చేసే దగ్గరో ఎక్కడో ఒక చోట పని చేస్తూ కనిపిస్తూనే ఉంటారు. అప్పుడు మనలో ఉండే మానవత్వం బయటికి వచ్చి చిన్న పిల్లలతో పని చేయించుకుంటున్నారు, ఏ మనిషిరా వీడు అని మన మనసులో అనుకొని బాధపడతాం. ఇలా మీ ఊర్లోనే కాకుండా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. నేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2011లో బాల కార్మికులు ఎంతమంది ఉన్నారు సర్వే చేశారు. 5 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు 25,90,00,000 మంది ఉన్నారు. దీంట్లో 2 కోట్ల మంది పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే ప్రపంచం మొత్తంలో 20 కోట్ల మంది బాల కార్మికులు పని చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వారిని చూసినప్పుడల్లా మనకే బాధేస్తుంది. చిన్న వయసులోనే పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు, వీళ్ళ కోసం ఏదైనా చేయాలి అని మనమే అనుకుంటాం. మరి గవర్నమెంట్ అనుకోదా? అందుకే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అనే చట్టం పెట్టింది. దీని అర్థం ఏంటంటే ఈ బాల కార్మికులు ఎవరి దగ్గర అయితే పని చేస్తూ ఉంటారో ఆ ఓనర్ ని ఈ చట్టం కింద కేసు వేసి జైల్లో వేయొచ్చు. అలాగే స్కూల్ కి వెళ్ళడానికి ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, అలాగే బుక్స్ ఇస్తున్నారు, సంవత్సరానికి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినా ఎందుకు ఇంకా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకోవట్లేదంటే, ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను పనికి వెళ్లకుండా స్కూల్ కి వెళ్లేలా చూడాలి.